పర్లేదు, కొంచెం జ్ఞానోదయం అయింది. పదండి. చూసుకుని నడవచ్చు కదా. హలో మాస్టారు, కావాలనే పడబోయాను. అదేంటి? నేను పడబోయినందుకే కదా చేయి ఫ్రాక్చర్ అయిన విషయం కూడా మర్చిపోయి 2 చేతులతో నన్ను పట్టుకున్నారు. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఇప్పుడెక్కడికి పోయింది మీ నొప్పి? ఏంటి, నేను గుర్తు చేయగానే నొప్పి వచ్చిందా? నన్ను పట్టుకున్నప్పుడు నొప్పి తెలియలేదా? ఏమో, కంగారులో తెలియలేదు. అదే కంగారు మెయింటైన్ చేస్తూ ట్రై చేయండి. నడవండి స్లోగా. అలాగే మీ హ్యాండ్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా వాక్ చేయండి. మీరు ఊరికే అలా కుంటకండి, నార్మల్ గా నడవడానికి ట్రై చేయండి. నేనేమైనా కావాలనుకుంటున్నానా? అది ఆటోమేటిక్ గా అలానే వస్తుంది. నొప్పిగా ఉన్నా పర్లేదండి, కొంచెం భరించి నడవడానికి ట్రై చేయండి. మామూలుగా నడవండి. అవును, ఇందాకటి నుంచి గమనిస్తూ ఉన్నా. నాతో మాట్లాడుతున్నావు, నా చేత ప్రాక్టీస్ చేయిస్తున్నావు. కానీ మనిషిక్కడ మనసెక్కడో అన్నట్టుగా నువ్విక్కడే ఉన్నా నీ ఆలోచనలు మాత్రం వేరెక్కడో ఉంటున్నాయి. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నేనేదో ఆలోచిస్తున్నానని నీకెలా తెలిసింది? నీ కళ్ళు చూస్తే అర్థమైంది. ఓ, నా కళ్ళని అంత బాగా గమనిస్తున్నారన్నమాట. అదేం లేదు, క్యాజువల్గా చూశానంతే. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆఫీస్లో ఏమైనా డిస్టర్బెన్సా? చచా, అదేం లేదు. ష్యూరా? షూర్. మీరు మాటల్లో పడి ఎక్సర్సైజ్ చేయడం మానేశారు. కంటిన్యూ చేయండి. నేనెంత ధైర్యంగా ముందుకు వెళ్దాం అనుకున్నా అక్క తాలూకు ఆలోచనలు వెంటపడుతున్నాయి. ఎలా అయినా అక్కని 16 రోజుల పండక్కి తీసుకురమ్మని అత్తే చెప్తున్నారు. అక్కని అడిగితే రానుంటుంది. నానేమో అసలు దాని గురించి ఎత్తద్దంటున్నారు. ఏం చేయాలో ఏంటో నాకు అస్సలు పాల్పోవడం లేదు. అమ్మా, కాఫీ. ఏంట్రా ఆర్డర్లేస్తున్నా? వచ్చి తీసుకో. దీని అమ్మ జీవితం. అక్కడ ఆఫీసులో అందరికీ నేనే కాఫీలు మోసి సేవలు చేస్తుంటే కనీసం కొంపలో అయినా నా చేతికి కాఫీ ఇవ్వా అమ్మా? నువ్వు కన్నతలివా లేదంటే నా పాలిడి పిశాచివా? రే, ఆఫీసులో అందరికీ కాఫీలు మోసేవాడివి, నీ కాఫీ నువ్వు తీసుకుని తాగలవేంట్రా? ఈ వయసులో తల్లికి సేవలు చేసుకోవాల్సింది పోయి నాకు పనులు చెప్తావా? పైగా కన్న తల్లిని పట్టుకుని పిశాచి అంటావా? నిన్ను చిరాకొస్తుంది. మరి ఆ పని చేయడం నా వల్ల కావట్లేదు. నేను మానేస్తాను. మానేసావంటే మీ అక్కతో తన్నులు తింటావు మరి. అరే అరే అరే, అందులో చక్కెర కూడా లేదురా. ఇక్కడ నా బతుక్కే విలువ లేకుండా పోతుంటే కాఫీలో చక్కెర లేకపోతే ఏమైంది? అసలు మీ అల్లుడి దగ్గర నీకేమైనా పరపతుందా? పరపతుంటే నాతో ఇలా చిన్న చిన్న పనులు చేయించి చులకన చేసే బదులు మంచి పనిమ్మని చెప్పొచ్చు కదా. నేను చెప్తే వింటాడారా మీ బావా? వింటాడో వినడో ప్రయత్నిస్తే కదా తెలిసేది. రండి అల్లుడు గారు, రండి, కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. ఏంటత్తయ్యా, ఎప్పుడూ లేంది ఇవాళ మీరు కాఫీ తెస్తానంటున్నారు? అదేంటల్లుడు గారు అలా అంటారు? అల్లుడికి మర్యాద చేసుకునే అవకాశం వస్తే చేసుకోకుండా ఉంటావా? గౌరీ ఏదత్తయ్య? గౌరీ పిండి మరకి వెళ్ళినట్టుంది. ఉండండి, నేనే తీసుకొస్తాను కాఫీ. అల్లుడు గారు తీసుకోండి.
అల్లుడి గారు, నేనెప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడొకటి అడుగుతాను, కాదనకూడదు మరి. మీరు ముందే డిస్క్లైమర్ వేస్తున్నారంటే ఇదేదో తలనొప్పి వ్యవహారమే అయి ఉంటుంది. చచ్చా, అలాంటిదేం కాదల్లుడు గారు. ఇదిగో ఈ సచ్చు సన్నాసు ఉన్నాడు కదా, వీడి గురించే. చెప్పాను కదా తలనొప్పి వ్యవహారమే అయి ఉంటుందని. వీడి గురించేనా? బావా రేయ్, మామూలుగానే నీ మూత అదోలా ఉంటుంది, మళ్ళీ బొంగమూత ఎందుకురా? ఛీ, చూడలేక చస్తున్నాను రా. మామూలుగా పెట్టు, పర్లేదు. వాడంతేలే అల్లుడు గారు. చిన్నప్పటి నుంచి వాడెప్పుడు అలిగినా ఇలాగే బొంగమూతి పెట్టేవాడు. వాడి మూతి గురించి వదిలేయండి. మీ బామ్మర్ది అయ్యుండి మన ఆఫీసులో కాఫీలు టీలు మోస్తూ ఉంటే మీకేం మర్యాద ఉంటుంది? వాడికి వేరే పనేదైనా అప్పచెప్పకూడదు. వేరే పనా? ఏం పని కావాలరా? సూపర్వైజర్ చేసేయండి బావా. సూపర్వైజరా? దేనికి సూపర్వైజర్ రా? అదే బావా, అందరూ సరిగ్గా పనిచేస్తుంటారో లేదో చూస్తుంటాడు కదా, వాడు సూపర్వైజరే కదా. ఓహో, మిగతా వాళ్ళు పనిచేస్తున్నారో లేదో అని నువ్వు సూపర్వైజ్ చేస్తావా? అవును బావా, ఆ పని అయితే కరెక్ట్ గా చేస్తాను. ఇప్పుడు నీకు అప్పగించిన పని సక్రమంగా చేస్తున్నావరా నువ్వు? బావా, ఆ పని మీద నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా బానే చేస్తున్నాను. అదే నాకు ఇంట్రెస్ట్ ఉండే పని అయితే ఎలా చేస్తానో మీరే ఆలోచించండి. ఒక్కసారి సూపర్వైజర్ పని ఇచ్చి చూడండి బావా. సరేరా, ఇస్తాను. ఏది ఒక్కసారి సూపర్వైజర్ స్పెల్లింగ్ చెప్పరా? CUPRYJR, సూపర్వైజర్. అది ఈ నాలెడ్జ్ మొద్దెదవా. ఇచ్చిన పని సరిగ్గా చేయడం చేత కాదు కానీ మళ్ళీ సూపర్వైజర్ పని చేస్తాడట. రేయ్, ముందు మనం చేసే పని పట్ల మర్యాద ఉండాలి. మనమేం పని చేసినా మనకంటే బెటర్గా ఎవరూ చేయకూడదు అనేలా చేసేవాడే పైకెదుగుతాడు. ఇలా చేసే పని మీద మర్యాద లేనివాడు ఎప్పటికీ ఎదగలేడు. ఏంటండి పొద్దు పొద్దున్నే మీ బామర్దిని తిడుతున్నారు? వాడే అడిగి మరీ తిట్టించుకుంటున్నాడు. ఏంట్రా నీ బాధ? ఆయన గారు తిట్టింది చాలు, మళ్ళీ నీకు చెప్పి మరీ తిట్టించుకోవడం ఎందుకు? రాలుడు కూర్చో. ఏంటి నాన్నా, ఇప్పుడు నొప్పంతా తగ్గిపోయినట్టుంది? పర్లేదమ్మా, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అప్పుడప్పుడు కొంచెం పెయిన్ అవుతుందమ్మా. ఓవరాల్గా అయితే బెటర్ అమ్మా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వేంటి అప్పుడే రెడీ అయిపోయినట్టున్నావు? అవునత్తయ్య. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు అప్పుడే ఉద్యోగానికి బయలుదేరిపోయింది ఇది. ఇంత త్వరగా బయలుదేరుతున్నావేంటమ్మా? నేను ఒకసారి మా ఇంటికెళ్ళి మా నాన్నని కలిసి అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్తానత్తయ్య. ఏంటమ్మా సడన్ గా మీ నాన్నని కలవాలంటున్నావు? ఏం లేదు మావయ్య, ఒకసారి నాన్నని చూడాలనిపిస్తుంది, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్త. నేను డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేస్తానండి. సరే. వెళ్ళొస్తానత్తయ్య. నానమ్మా, లంచ్ బాక్స్ రెడీయా? రెడీ అయిపోయిందే తల్లి. ఇంకో పావు గంట టైం ఉంది కదా, ఎందుకు ఇలా పరిగెట్టిస్తున్నావు నన్ను? నిన్ను పరిగెత్తించకపోతే ఇంకొక అరగంట లేట్ చేస్తావని. హలో అక్క. మధు, అదేమిటే ఇంత పొద్దునే వచ్చావు? అదేంటే అదేదో ప్రాబ్లం వచ్చినట్టు అలా అడుగుతున్నావు? చచ్చా, అవే మాటలే. చెప్పా పెట్టకుండా ఇంత పొద్దునే వచ్చావేంటే అని అడుగుతున్నాను. రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా వస్తున్నానని చెప్పలేదేంటి మధు? పొద్దునే లేవగానే రావాలనిపించింది, వచ్చేసానులేమ్మా.